శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. సకల సంపదలను కలిగించే వ్రతం వరలక్ష్మీ వ్రతం. వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి. స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతం వరలక్ష్మీ వ్రతం. ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ వ్రతం చేయాలి. శుక్రవారం రోజున ఈ వ్రతం చేయడం వల్ల ఈ పండుగను వరలక్ష్మి శుక్రవారం అని కూడా అంటారు. ఈ వరలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈ తల్లి స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, ఇంకా సకల శుభాలను కలిగిస్తుంది. కన్యలు, ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఈ వరలక్ష్మి వరాల వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్ర నుండి మేలుకొని కాలకృత్యాలు ముగించుకుని అభ్యంగన స్నానం ఆచరించాలి. తదుపరి నూతన వస్త్రములు ధరించి పూజ కోసం నిర్ణయించిన స్థలంలో గోమాయంతో అలికి పద్మం ముగ్గుతో తీర్చిదిద్దాలి. దానిపై పీటను అమర్చి పీట మీద బియ్యం పోసి దానిపై కలసం చెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయకు పసుపు, కుంకుమ, కాటుకలతో కనులు, ముక్కు, చెవులను తీర్చి వరలక్ష్మి రూపును తేవాలి. తరువాత ఆ రూపును ఆ కలశంపై ఉంచాలి. ఈ విధంగా రూపొందించిన రూపంలోకి వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించి పూజించాలి. తరువాత సాయంకాలం సమయమున ముత్తైదువులందరినీ పిలిచి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ దిద్ది పేరంటం చేస్తారు. వ్రతం ఆచరించిన తరువాత ముత్తైదువులతో కలిసి ఈ వ్రత మహాత్యాన్ని తెలిపే కథలను చెప్పుకుంటారు.